ఫుడ్ బాగానే తింటాం కానీ ఎప్పుడూ నీరసంగానే ఉంటుంది మేడం. ఇది చాలామంది లేడీస్ దగ్గర కామన్గా వినే కంప్లైంట్. దీనికి గల కామన్ రీజన్స్ అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని గురించి రీల్ ఎండింగ్ దాకా చూడండి. రీల్ ఎండింగ్లో మీకు ఒక పీడిఎఫ్ కూడా షేర్ చేస్తాం. నెంబర్ 1 ఎనీమియా అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం. దీనికోసం డైట్లో ఐరన్ రిచ్ ఫుడ్ లైక్ ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, చికెన్, మటన్ లాంటివి ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. కొన్నిసార్లు ఐరన్ సప్లిమెంట్స్ కూడా వాడాల్సి వస్తుంది. నెంబర్ 2 థైరాయిడ్ ప్రాబ్లమ్స్. థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా ఎనర్జీ లెవెల్స్ అన్నవి తక్కువ ఉంటాయి. నెంబర్ 3 షుగర్ లెవెల్స్. థైరాయిడ్ లాగానే షుగర్ కూడా హై షుగర్స్ ఉన్నా లో షుగర్స్ ఉన్నా కూడా ఎనర్జీ లెవెల్స్ అన్నవి తక్కువగా ఉంటాయి. నెంబర్ 4 గుడ్ క్వాలిటీ స్లీప్. అట్లీస్ట్ 8 అవర్స్ ఆఫ్ గుడ్ క్వాలిటీ స్లీప్ అన్నది చాలా ఇంపార్టెంట్. నిద్ర తక్కువ ఉన్నా కూడాను డే అంతా నీరసంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. 5th పాయింట్ హైడ్రేషన్. అట్లీస్ట్ 3 to 3.5 లీటర్స్ ఆఫ్ వాటర్ డైలీ ఇంటేక్ ఉండాలి. హైడ్రేషన్ తక్కువైనా కూడా ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయినట్టు అనిపిస్తుంది. 6th పాయింట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్. అంటే ఫుడ్లో ఉండాల్సిన విటమిన్స్ అండ్ మినరల్స్ సరిగ్గా ఉండకపోవడం. నా ఛానల్ని ఫాలో చేసి కామెంట్ సెక్షన్లో డైట్ అని టైప్ చేస్తే మీకు ఒక పీడిఎఫ్ షేర్ చేస్తాము. అందులో డైట్ ద్వారా అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ బాడీకి ఎలా చేరుతాయి అన్నది మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.